నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ డిక్లరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ర్యాండమ్ ఇంటీజర్ని క్రియేట్ చేయబోతున్నాం. అంటే మన ప్రోగ్రామ్ రన్ అయినప్పుడల్లా మనకు ఒక ర్యాండమ్ ఇంటీజర్ కావాలి. దానికోసం నేను ర్యాండమ్ క్లాస్ని వాడతా. ఇప్పుడు మనం ర్యాండమ్ టైప్ చేయగానే ఇంటెలిజెంట్ మనకు కొన్ని సజెషన్స్ ఇస్తుంది. ఎక్కడెక్కడైతే ఏ క్లాస్ నేమ్స్లో అయితే ర్యాండమ్ ఉందో అవన్నిటిని ఇక్కడ పాప్ చేస్తుంది. మనకు కావాల్సింది జావా డాట్ యూటీలో ఉన్న ర్యాండమ్. సో మీరు ట్యాబ్ నొక్కగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఇంపోర్ట్ సెక్షన్ యాడ్ అయిపోతుంది. సో మనం జావా డాట్ యూటిల్ ప్యాకేజ్లో ఉన్న ర్యాండమ్ క్లాస్ని వాడుతున్నాం. ఈ డేటా టైప్ ర్యాండమ్ డేటా టైప్. ఎట్లయితే ఇక్కడ మనకు ఇంటర్న్ ఇస్తున్నామో ఈ డేటా టైప్ పేరు ర్యాండమ్ అన్నమాట. వేరియబుల్ నేమ్ కూడా ర్యాండమ్ పెట్టేసుకుందాం. ఇది ఈక్వల్స్ టు ఇప్పుడు మనం న్యూ టైప్ చేయాలి. ఎప్పుడైతే మనం న్యూ అని ఇచ్చామో మెమొరీలో ఈ డేటా కోసం ఆర్ ఈ వేరియబుల్ కోసం కొంచెం మెమరీ అలొకేట్ అవుతుంది అనమాట ర్యామ్లో. సో న్యూ ర్యాండమ్, మళ్ళీ న్యూ ర్యాండమ్ ఎగ్జాక్ట్గా మన క్లాస్ నేమ్ ఎలా ఉందో అది ఇక్కడ రాస్తాం. పారామీటర్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఇనిషియలైజ్ అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ర్యాండమ్ అనేది ఒక క్లాస్, దాంట్లో ఒక బ్లూ ప్రింట్ ఉంది, ఒక అవుట్లైన్ ఉంది. ఇక్కడ మనం దాన్ని ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం.